అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక వెనుక ఒక ముఖ్యమైన చారిత్రక నేపథ్యం ఉంది. ఆ నేపథ్యాన్ని అర్థం చేసుకుంటే ఈ పత్రిక యొక్క సందేశం స్పష్టంగా తెలుస్తోంది. గలతీయ అనేది ఆసియా మైనర్, ఇప్పటి టర్కీ ప్రాంతంలో ఉన్న ఒక ప్రాచీన ప్రాంతం. ఆ ప్రాంతంలో ఉన్న కొన్ని ప్రధాన పట్టణాలు అంతియోకియా, ఇకోనియా, ఉస్రా, దెర్బే. ఈ పట్టణాల్లోనే మొదట క్రైస్తవ సంఘాలు ఏర్పడ్డాయి. మొదటి మిషనరీ ప్రయాణం సుమారు క్రీస్తు 46-48 మధ్యలో పౌలు మరియు బర్నబా కలిసి ఆ ప్రయాణం చేశారు. ఈ ప్రయాణంలో వారు గలతీయ ప్రాంతంలో సువార్తను ప్రకటించారు. అనేక అన్యజనులు దేవుని నమ్మడానికి కృషి చేశారు. క్రైస్తవ సంఘాలను స్థాపించారు. ఈ సంఘాల గురించి వివరాలు అపోస్తల కార్యముల గ్రంథము 13-14 అధ్యాయాల్లో కనిపిస్తాయి. అయితే ఒక సమస్య ప్రారంభమైంది. పౌలు అక్కడి నుండి వెళ్ళిన తర్వాత ఒక సమస్య వచ్చింది. కొంతమంది యూదా క్రైస్తవ బోధకులు గలతీయాకు వచ్చి ఇలా బోధించారు: క్రీస్తును నమ్మడం మాత్రమే సరిపోదు, రక్షణ పొందాలంటే యూద ధర్మశాస్త్రాన్ని కూడా పాటించాలి, ముఖ్యంగా సున్నతి చేయించుకోవాలి అని చెప్పారు. దీనివల్ల గలతీయ సంఘంలో పెద్ద గందరగోళం ఏర్పడింది. దీనికి పౌలు ప్రతిస్పందన. ఈ విషయం తెలిసిన వెంటనే అపోస్తలుడైన పౌలు చాలా ఆవేదనతో గలతీయులకు ఈ పత్రిక రాశాడు. ఈ పత్రికలో ఆయన ప్రధానంగా చెప్పినది ఏమంటే, రక్షణ ధర్మశాస్త్రం ద్వారా రావటం లేదు, కానీ రక్షణ విశ్వాసము ద్వారా క్రీస్తు కృప ద్వారా వస్తుంది. అందుకే ఈ పత్రికలో ఒక ప్రసిద్ధ వాక్యం ఉంది: మనిషి ధర్మశాస్త్ర క్రియల వలన కాదు, కానీ యేసుక్రీస్తు మీద ఉంచిన విశ్వాసం వలన నీతిమంతుడిగా చేయబడును. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఈ పత్రిక రాయబడిన సమయం ఏమంటే, అనేక మంది పండితుల అభిప్రాయం ప్రకారం క్రీస్తు 48-49 సంవత్సరాల మధ్య రాయబడింది. ఇది కొత్త ఒడంబడికలోని అత్యంత పాత పత్రికలో ఒకటి. క్లుప్తంగా గలతీయ పత్రిక యొక్క పూర్వ చరిత్ర. గలతీయ ప్రాంతంలో సంఘాలు స్థాపించబడ్డాయి. పౌలు మొదటి మిషనరీ ప్రయాణంలో సువార్త ప్రకటించాడు. తర్వాత యూదా బోధకులు తప్పు బోధన తెచ్చారు. రక్షణ ధర్మశాస్త్రం ద్వారా అని చెప్పడం ప్రారంభమైంది. దీనికి ప్రతిస్పందనగా పౌలు గలతీయులకు ఈ పత్రిక రాశాడు.